రాయలసీమకు సంబంధించి ముఖ్యంగా యువతలో చాలా బలమైన మార్పు కోరుకుంటా ఉన్నారు. అంటే రాయలసీమ ఎందుకు అభివృద్ధి చెందలేదంటే అధికార పక్షం ప్రతిపక్షంలో ఎవరున్నా కానీ ఈ కుటుంబం అటు వెళ్ళిపోయి ఆ కుటుంబం ఇటు వచ్చి మళ్ళీ వీళ్ళు అటు వెళ్ళిపోయి రంగుల రాటంలో తయారైంది. 60-40 అంటారు, 60-40 రాజకీయం అని చెప్తారు. రాయలసీమ 60-40 రాజకీయం ఏంటని అడిగితే కాంట్రాక్ట్ పనుల్లో 60% అధికార పక్షానికి అయితే 40% ప్రతిపక్షానికని ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం జరిగింది, ఎవరు నష్టపోయారు? ఇలా కాంప్రమైజ్ అయిపోతే ఎవరు నష్టపోయారు? చదువులు కష్టపడి విద్యార్థులు చదివితే ఉద్యోగాలు లేక వలసలు వెళ్ళిపోవాలి, బెంగళూరు కడుపు పోవాలి, హైదరాబాద్ పోవాలి. కొన్ని రైతులు ఏమైనా బాగున్నారా అంటే ఒక్క మన కర్నూలు జిల్లాలోనే దాదాపు ఈ ఒక రికార్డులోనే 269 రైతులు ఆత్మహత్యలు చేశారు పాయిజన్ తాగి. ఈ లిస్ట్ నేను ఈ రోజున జనసేన పార్టీ ద్వారా విడుదల చేస్తున్నాను మీడియాకి. దాదాపు ఈ రికార్డులోనే 269 రైతులు క్రిమి సంహారక మందు తాగి చనిపోయిన రికార్డు. ప్రభుత్వం లెక్కలెక్కి లేవు, ప్రభుత్వం గుర్తించట్లేదు, స్థానిక ఎమ్మెల్యేలు గుర్తించరు, వైసీపీ నాయకులు గుర్తించరు, తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తించరు. ఎవరు గుర్తిస్తారు దీన్ని? ఎవరు మాట్లాడాలి దీని గురించి? జనసేన మాట్లాడాలి. జనసేనకి గెలుస్తాం, ఓడిపోతామనే ఆట కాదు మనం చేసేది, పోరాటం చేస్తామనే బలమే మనకి గెలుపు. పోరాటం చేసేవాడికే గెలుపు ఉంటుంది కానీ విజయాన్ని ఓటమిని విజయాన్ని లెక్కేసుకునే వాళ్ళకి మార్పు తీసుకురాలేరు. గెలవగలరేమో కానీ మార్పు తీసుకురావాలంటే పోరాటం చేసేవాడే వాళ్ళు కావాలి. పోరాడితే పోయేదేమి లేదు, వెధవ బానిస సంఖ్యలు తప్ప.